మన సొసైటీలు రైతులకు అండగా వారి ఆర్థిక అభివృద్ధికి తోడుగా ఉండాలన్నదే మన లక్ష్యం. అందుకే మనం సొసైటీల ద్వారా లోన్లు, డిపాజిట్లు, అదేవిధంగా రికవరీలు సక్రమంగా చేయగలిగితే రాష్ట్రంలో మన ప్రకాశం జిల్లా సహకార బ్యాంకు ముందు వరుసలో ఉంటుందని, ఇప్పటికే మన బ్యాంకు గురించి రకరకాల వార్తలు మీడియాలో వస్తున్నాయని, వాటన్నింటినీ అధిగమించి ఛాలెంజ్గా మన బ్యాంకు అభివృద్ధి లక్ష్యంగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మైపల్లి సీతారామయ్య అన్నారు. నేడు ఎర్రగుంటపల్లి నియోజకవర్గ పరిధిలోని పెదారవీడు చెట్లమెట్ల సహకార సంఘం చైర్మన్లుగా చింతగుంట రాజేశ్వర రెడ్డి, వెన్న బోడిరెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంటపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, పెదారవీడు మండల టీడీపీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి, ఎర్రగుంటపాలెం, మార్కాపురం ఏఎంసీ చైర్మన్లు, కూటమి నాయకులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. పని చేయటంలే సార్ దగ్గరికి వెళ్తుండు సార్. మెడిసిన్ అన్నా సభని స్వీకారానికి రమ్మని పెద్దలు మన ఎరిక్సన్ బాబు గారు నన్ను అడగడం జరిగింది. నేను ప్రమాణ స్వీకారం, మన సెంట్రల్ బ్యాంక్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా మొట్టమొదటి సొసైటీకి వచ్చినటువంటి ప్రమాణ స్వీకారం ఇదే. నన్ను ఫస్ట్ టైం ఎరిక్సన్ బాబు గారు అడిగారు. అంటే మిగతా వాళ్ళు కూడా అడిగారు, కాకపోతే నేను ఒక చోటకి వెళ్ళి ఇంకో చోటకి వెళ్ళకూడకపోతే మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని వెళ్ళలేకపోయాను. కానీ ఇక్కడ ఎరిక్సన్ బాబు గారు అడగగానే ఒప్పుకొని రావడం జరిగింది. తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేయడానికి, నాకు ఈ పదవి రావడానికి ఎరిక్సన్ బాబు గారి కృషి కూడా ఉంది. దీనిలో నాకు ఈ పదవి రావడానికి మిగతా నియోజకవర్గ మినిస్టర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కలిసి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ నేను నా నమస్కారాలు చెప్పుకుంటూ, నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసలు బ్యాంకు ఏంటి, బ్యాంకు పరిస్థితులు ఏంటి అనేది అధ్యయనం చేయడం జరిగింది. మన బ్యాంకు గురించి పేపర్లో ఎక్కువగా నెగటివ్గా వార్తలు వస్తూ ఉన్నాయి. చాలామంది ఈ బ్యాంకుకి నువ్వు చైర్మన్ ఎందుకు వెళ్తున్నావు, నువ్వు చేయలేవు, నువ్వు చాలా మెతక స్వభావి అని చెప్పి చాలామంది అన్నారు. దాని మీదటే నేను కూడా ఛాలెంజింగ్గా తీసుకొని ఈ బ్యాంక్ యొక్క పరిస్థితి ఏందనేది తెలుసుకున్న తర్వాత మన రాష్ట్రంలో మన పీడీసీసీ బ్యాంకు 2వ స్థానంలో ఉంది. బిజినెస్ 3,500 కోట్ల వ్యాపారం చేస్తున్న పీడీసీసీ బ్యాంకు, అట్లానే 2,500 కోట్లు లోనింగ్ ఇచ్చినటువంటి బ్యాంకు, అట్లానే దాదాపు ఒక 800 నుంచి 1000 కోట్ల దాకా డిపాజిట్లు ఉన్న బ్యాంక్ ఇదే కృష్ణా జిల్లా తర్వాత. కానీ ఈ బ్యాంకులో ఎంప్లాయీస్ లేకపోవడం నిజంగా చాలా బాధ అనిపించింది. మన బ్యాంకు గురించి వాళ్ళకి చెప్పి ఎంప్లాయ్మెంట్, మా బ్యాంకుకి దాదాపు 100 మంది దాకా డెఫిసిట్లో ఉన్నారు, మాకు ఇలా కావాలండి అని అడిగితే 100% మేము చేసేదానికి రెడీగా ఉన్నామండి, మీరు అప్లికేషన్ అంటే అప్లై చేయమని చెప్పి అడిగారు. ఇమీడియట్లీగా మనం పంపించాం. అతి త్వరలోనే జరుగుతుంది. అది వచ్చిన తర్వాత మన బ్యాంకు కింద మొత్తం 34 బ్రాంచ్లు ఉన్నాయి మన డీసీసీబీ బ్యాంక్ కింద. అట్లానే ఆ బ్యాంకుల కింద 173 సొసైటీలు ఉంటే ఈ 173 సొసైటీల్లో దాదాపు 100 సొసైటీలు చిన్నాభిన్నం అయిపోయి ఉన్నాయి.
సరైన రికవరీ లేక, సేల్ ఆఫీసర్స్ లేక బ్యాంకుల్లో ఇలా చాలా అస్తవ్యస్తంగా ఉంది. అందుకని ప్రతి సొసైటీలో కూడా ప్రతి సిఇఓ దగ్గర పెట్టుకొని చైర్మన్లు రావాల్సిన అవుట్ స్టాండింగ్ అమౌంట్ కానీ రికవరీలు కానీ తొందరగా మన గ్రామాల్లో మనం చేసుకుంటే మన సొసైటీ ఇంకొద్దిగా బెటర్. మనం ఇచ్చే సొసైటీలో ఇచ్చేటువంటి లోన్ల మీద, రికవరీల మీద దృష్టి పెడితే మనం బెటర్గా ఉంటాం. కాబట్టి మన సొసైటీ బెటర్గా ఉంటుంది. కాబట్టి మాకు చేసేదానికి ఎటువంటి ఇబ్బంది లేదు. బిల్డింగులు, సొసైటీ బిల్డింగులు సరిగ్గా లేకపోయినా మీ తీర్మానం పెట్టుకొని మాకు కాపీ పంపిస్తే మేము బోర్డు మీటింగ్లో పెట్టుకొని బిల్డింగ్ కూడా లోనింగ్ ఇచ్చి మీ చేత మళ్ళా సంవత్సరం ప్రతి సంవత్సరానికి ఒకసారి మేము తిరిగి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కూడా చేసుకొని బిల్డింగ్లు బాగా చేసుకొని, లోనింగ్ పర్ఫెక్ట్గా చేసుకొని, డిపాజిట్లు బాగా సేకరించుకొని మన రికవరీలు మనం కనుక చేసుకుంటే మన బ్యాంక్ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే నాకు ఈ ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలు గౌరవనీయులు ఎరిక్సన్ బాబు గారికి, అట్లానే మన చిట్లమెట్ల చైర్మన్ గారికి, మన రాజేశ్వరరావు గారికి, మన పెద్దారవీడు చైర్మన్ రాజేశ్వరరావు గారికి, మిగతా సభ్యులందరికీ పేరు పేరున సీనియర్లు అందరూ మిగతా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈరోజు మనమందరం కూడా కష్టపడే నాయకత్వాన్ని గుర్తించి పదవులు ఇస్తూ ఉన్నాం. అయితే పదవులు తీసుకున్న తర్వాత ఏదైతే హోదాల్లో మనం పదవులు స్వీకరించామో వాటికి తగిన న్యాయం చేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ వ్యవసాయ పరపతి సంఘాలన్నీ కూడా రైతాంగానితో ముడిపడి ఉన్నటువంటి పదవులు. ఇవన్నీ కూడా రైతులకి గతంలో కీర్తిశేషులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ ఏకగవాక్షం అంటే సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ రైతుల కోసం. ఆ రోజుల్లోనే స్వర్గీయ ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి వ్యవస్థ ఇది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.